KYCS ఆధ్వర్యంలో కొత్తగా ఎన్నుకోబడ్డ సర్పంచులు ఉప సర్పంచుల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన పెద్దలు మన కులంలో ఒక వ్యక్తి గొప్ప వ్యక్తిగా చెప్పుకునే అన్నానొచ్చు తండ్రి సమానులు దత్తాత్రేయ గారికి, మాజీ గవర్నర్ గారికి, అలాగే సోదరుడు మల్కాజ్గిరి ఎంపీ అయిన ఈటల రాజేందర్ గారికి, అక్క ఎక్స్ జెడ్పీ చైర్మన్ ఉమా గారికి, రాష్ట్ర అధ్యక్షులు వెంకటేష్ గారికి, నర్సన్న గారికి, చంద్రమౌళి గారికి, అలాగే శ్రీకాంత్ గారికి, అన్న బీరప్ప గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ, వేదిక ముందున్న గౌరవ సర్పంచ్లకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం, అలాగే కంగ్రాచులేషన్స్ అందరికీ. నిజంగా చాలా అద్భుతమైన కార్యక్రమం. ఎందుకంటే కురువోళ్ళు అంటే వెనకబడ్డ వాళ్ళు, ఏం తెలియని వాళ్ళు. మన తెలంగాణ కాబట్టి నేను తెలంగాణ భాషనే మాట్లాడతాను. ఏదో స్టేజ్ మీద కూర్చున్నాం కదా అని గొప్పగా మాట్లాడుకొని 4 మాటలు చెప్పి వెళ్ళిపోతే మన కులానికి మేలు చేసిన వాళ్ళం కావు. కాబట్టి ఉన్న వాస్తవాలు మాట్లాడతాం. అనుకునే అంటే గొప్ప వాళ్ళు అనుకుంటాం, కానీ ఈరోజు ఇంతమంది సర్పంచులు ముందుకు వచ్చిండ్రు, గెలిచిండ్రు. ఇదివరకు కూడా చాలా మంది గెలిచింటారు, కానీ ఒక స్థావరానికి, ఒక వేదికకు తీసుకొచ్చే నాయకులు లేకపోవడం వల్ల ఇంకా కూడా వెనుకబాటుతనంలో మిగిలిపోయినాం. కానీ అది కొంతవరకు ఇప్పుడు కొంతవరకు మేలు జరిగింది, కానీ ఇంకా కూడా చాలా మంది ఆవేదనలు వ్యక్తం చేసిండ్రు. అంటే కులంలో కూడా విభజనలు వస్తున్నాయి. పార్టీలు ఏమైనా ఉండొచ్చు అన్న, పార్టీలు ఏమైనా ఉండొచ్చు, కానీ కులానికి వచ్చినప్పుడు మాత్రం కులాన్నే నమ్ముకొని ఉండాల్సిన అవసరం ఉంది. కురువోళ్ళు అంటే విద్యాపరంగా వెనుకబడ్డ వాళ్ళు ఉన్నారు. నిజం చెప్పాలంటే ఆర్థికంగా చాలా బలమైన వాళ్ళు కురువోళ్ళు, చాలా బలమైన వాళ్ళు. ఆర్థికంగా చూస్తే మూటలు ఇంట్లో కట్టి పెట్టుకుంటారు, కానీ రాజకీయంగా ఎదగాలి, లేకపోతే విద్యాపరంగా ముందుకు రావాలనే ఆలోచన లేకపోవడమే మనకున్న లోపం. ఇంకొకటి, మనకున్న లాభం నష్టం 2 మంచితనమే. మనలో మంచితనం ఎక్కువ కాబట్టి ముందుకు రాణిస్తున్నారు, మంచితనం ఎక్కువ కాబట్టి పక్కన వాళ్ళని ముందుకు రాణిస్తున్నాం. అదొక్కటి ఆలోచించుకుంటే ఖచ్చితంగా రాబోయే కాలంలో సర్పంచులే కాదు, అన్ని రంగాలలో మన వాళ్ళు ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక చాలా మంది చెప్తున్నారు ఎమ్మెల్యేలు కావాలి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు అయిపోతే సరిపోదు, చట్టసభలో కూడా మనం ఉండాలి. అంటే ఉండడానికి ఒక కార్యాచరణ మాత్రం ఖచ్చితంగా వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఏదో మీటింగ్ లో కలుస్తాము, 4 మాటలు చెప్తాము, వెళ్ళిపోతామంటే నెక్స్ట్ సారి పరిస్థితి కూడా ఇదే ఉంటుందన్న. వాస్తవానికి ఏ పార్టీని దూషిస్తలే నేను. మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో టీఆర్ఎస్ నుంచి ఒక్క కురువస్తులకి ఒక్కరికి కూడా టికెట్ ఇవ్వాలి. ఇటు బీజేపీ నుంచి కూడా ఇవ్వలేదు అన్న, తప్పు పట్టకండి దయచేసి. బీజేపీ నుంచి కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే 2కి ఇచ్చిండు, అటు బీర్ల ఆయనకి నాకు ఇచ్చిండు. సరే, నేను అన్న గెలిచిండు అయిపోయింది, మరి అన్న గెలిచినని మరి కురువోళ్ళని మర్చిపోయిందా ఏందో లేదా, ఆయన ఏదైనా బిజీ ఉండి రాకపోయిండొచ్చు, ఆయన నేను క్వశ్చన్ చేయను. కానీ నేను ఓడిపోవడానికి కారణం ఖచ్చితంగా 100% మా కులస్తులు. దీంట్లో సందేహం ఏం లేదు. ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నా, ఎందుకు ఓడిపోయినా అంటే మా వాళ్ళే 60,000 జనాభా ఉన్న ఒక కాన్స్టిట్యున్సీ, గద్వాల్ కాన్స్టిట్యున్సీ లో 60,000 జనాభా ఉండి కూడా నాకు 89,000 ఓట్లు వచ్చినాయి. నేను ఓడిపోయినా ఎందుకు? అవతల రెడ్డిలు గెలిచింది ఎందుకు అంటే, ఆ రెడ్డిలు ఏకమైనప్పుడు మనం ఎందుకు ఏకం కాలేదన్నది ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంతమంది వాళ్ళు ఏ క్యాస్ట్లో, ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడున్నా బయట కొట్లాడుకుంటారు, కత్తులు నూడతారు, వెనకాల మాత్రం రాజకీయ పార్టీ పెట్టుకుంటారు, ఒకటైతారు, గెలుస్తారు. మరి ఆ తెలివి మనకు లేకపోయిందా? ఇన్ని రోజులు నేను ఎప్పుడు ఏ కుల మీటింగ్లకు పోలేదన్నా. అది అంటే పార్టీలోకి వచ్చిన తర్వాత, రాజకీయంలోకి వచ్చిన తర్వాత కులం కూడా ఇంపార్టెంటే. హైదరాబాద్ లో పుట్టి పెరిగిందాన్ని, ఇక్కడ చదువుకుందాన్ని కాబట్టి కుల వివక్ష ఎప్పుడు చూడలే. పల్లెటూరు గద్వాలంటే మారుమూల గ్రామమే అనుకోండి. హైదరాబాద్ అంతా ఒక అయితే మా గద్వాలు తీసి పెట్టినట్టు నడిగడ్డ అంటారు. రాజకీయంగా, ఆర్థికంగా, అటు విద్యాపరంగా అన్నిట్లలో వెనకబడ్డ కులం ఏదన్నా ఉందంటే కురువోళ్ళు మాత్రమే. మరి అలాంటి కురువోళ్ళలో మనం కూడా ముందుకు రావాలి అంటే మనం ఒకటవ్వాలి అన్న ఆలోచన ఇంకా కూడా మా వాళ్ళలో లోపించింది. కాబట్టి ఈరోజు నేను ఓడిపోయినా. ఒకవేళ గెలిచింటే ఖచ్చితంగా నాకు కూడా ఒక స్థానం వస్తుండే. ఆ స్థానం వల్ల నాతో పాటు ఇంకో 10 మందికి తీసుకెళ్లేదన్నా లేదో అన్న తర్వాత ఆలోచన. ఇంకొక విషయం మర్చిపోతాం, ఒక అధికారం రాగానే నేను మాత్రమే లీడర్ అయినా, నేను ముందుకెళ్తే చాలు అనుకునే వాళ్ళు ఇంకా కూడా ఉన్నారు. అది మర్చిపోయి మన వాళ్ళు ఉన్నారు 10 మంది, వాళ్ళకు కూడా లిఫ్ట్ ఇస్తారు, రేపొద్దున వాళ్ళు రాజకీయంగా ఎదుగుతారు, వాళ్ళకు కూడా అవకాశాలు దొరుకుతాయి అన్న ఆలోచన కలిగినాడే మనం నాయకులమైతామన్న. అక్క చెప్పింది వాస్తవమే. పార్టీలలో అంటే వాళ్ళకి పలానా స్థానాలు ఉన్న వాళ్ళు ఈరోజు కులానికి నాయకులుగా ఉండడం అనేది సరైన పద్ధతి కాదు.
అక్కడ విభజనలు జరుగుతాయి కాబట్టి దయచేసి